హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే ఇట్స్ కిమ్మీ. అందరూ బాగున్నారా? లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. పెంగ్విన్ గురించి అసలైన నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అసలు ఎప్పుడో 2007లో తీసిన ఒక పెంగ్విన్ వీడియో ఇప్పుడెందుకు ఇంత వైరల్ అవుతుంది అని ఆలోచించారా? మీరు ఆలోచించాల్సిన పని లేదు గైస్, నేనున్నానుగా మీకు చెప్పడానికి. మై హూనా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ మచ్ టైం. గైస్, నిజానికి ఇది పెంగ్విన్ కథ కాదు. మనుషులు ఎలా నిజాన్ని భావాలతో మార్చేస్తారో ఒక కథని అని ఈ కథ చూపిస్తుంది. అసలు పెంగ్విన్స్ గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఈ పెంగ్విన్లు అనేవి ఎగరలేని, చాలా బాగా ఈదగలిగే పక్షులు అన్నమాట. ఇవి ఎక్కువగా చలిగల ప్రాంతంలో ఉంటాయి. వీటి చర్మం నల్లగా, తెల్లగా ఉంటుంది. ఇవి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటాయి. గుంపులు గుంపులుగానే జీవిస్తాయి. తమ పిల్లల్ని కూడా చాలా ప్రేమగా కాపాడుకుంటాయి. ఒక పెంగ్విన్ జీవితాంతం ఒక్క లైఫ్ పార్ట్నర్తోనే ఉంటుంది గైస్. ఇది నిజమైన ప్రేమకు మంచి ఉదాహరణ. సో జనరల్లీ మనం హ్యూమన్స్ కదా, మనుషులు ఏం చేస్తాము, ఒకరినొకరు చీట్ చేసుకుంటాం. బట్ పెంగ్విన్స్ అయితే అలా అసలు కాదు. అవి అసలు చీట్ చేసుకున్నప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాయి? పెంగ్విన్ ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజం కాదు. ఆత్మహత్య చేసుకోలేదు అనేదే నిజం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒక పెంగ్విన్ ఒంటరిగా నడుస్తూ అది ఆత్మహత్య చేసుకుంటుంది, జీవితం మీద విరక్తి వచ్చింది, డిప్రెషన్లో ఉంది అని చాలామంది అంటున్నారు. కానీ నిజం అది కాదు. అసలు ఈ వీడియో ఇప్పటి సంఘటన కాదు. ఇది 2007లో వచ్చిన ఒక డాక్యుమెంటరీ నుండి తీసిన క్లిప్ అనమాట. ఈ పెంగ్విన్ జాతి పేరు అడలీ పెంగ్విన్. సాధారణంగా ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి, సముద్రం వైపు మాత్రమే వెళ్తాయి అన్నమాట. కానీ ఈ వీడియోలో ఉన్న పెంగ్విన్ మాత్రం తన గుంపు నుండి విడిపోయి సముద్రం కాకుండా లోపల ఉన్న మంచు కొండల వైపు నడుస్తుంది. డాక్యుమెంటరీ మేకర్స్ కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ ఆ గుంపులో వదలడానికి ట్రై చేశారు. సో మళ్ళీ ఆ పెంగ్విన్ ఏం చేసింది, మళ్ళీ సేమ్ అదే బాటలాగా నా దారి రహదారి అని చెప్పేసి మళ్ళీ సేమ్ ఎలా ఒంటరిగా వెళ్తుందో అలానే వెళ్ళడం స్టార్ట్ చేసింది అనమాట. దీన్ని చూసి డాక్యుమెంటరీ మేకర్స్ డెత్ మార్చ్ అని చెప్పారు. అంటే ఆ దిశలో వెళ్తే బ్రతకడం చాలా కష్టమని చెప్పారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పెంగ్విన్ కి జీవితం మీద విరక్తి ఉండదు. దానికి తత్వశాస్త్రం అనేది అస్సలు తెలియదు. అది ఆత్మహత్య నిర్ణయం అంతకన్నా కాదు. మరి జీవితం మీద విరక్తి లేకపోతే, తత్వశాస్త్రం తెలియకపోతే, ఆత్మహత్య కాకపోతే ఇంకేంటి అంటారేమో. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఇలాంటి ప్రవర్తనకి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో దారి తప్పిపోవడం, నరాల సమస్య, అనారోగ్యం లేదా తీవ్రమైన గందరగోళం, దీన్ని డిస్ఓరియంటేషన్ అంటారనమాట. అంటే ఇది ఒక మానసిక తత్వం కాదు, జీవశాస్త్ర సమస్య. కానీ సోషల్ మీడియా ఏం చేసింది, మనుషుల భావాలను ఈ పెంగ్విన్ మీద పెట్టింది. ఇది మనలాగే ఉంది, బర్నౌట్లా ఉంది, జీవితం అర్థం లేదన్నట్టు నడుస్తుంది అని కథలల్లింది. అసలు నిజమేంటంటే ఇది ఒక దారి తప్పున జంతువు కథ. కానీ మనం దాన్ని మన జీవితాలతో పోల్చుకొని వైరల్ చేసుకున్నాం. ఇక్కడ దారి తప్పిన పెంగ్విన్ కన్నా మన ఆలోచనలే ఎక్కువ ప్రమాదకరం. నిజం చెప్పాలంటే ఈ వీడియో మనకు పెంగ్విన్ గురించి కాదు, మనుషులు ఎంత త్వరగా భావాలతో నిజాన్ని మార్చేస్తారో అని చూపిస్తుంది. ఫైనల్గా సోషల్ మీడియాలో చూసిన ప్రతి భావోద్వేగ కథ నిజం కాదు. పెంగ్విన్ ఆత్మహత్య చేసుకోలేదు, అది మనుషులు సృష్టించిన కథ మాత్రమే. జంతువులకు మనలాగే ఆలోచనలు, భావోద్వేగ నిర్ణయాలు ఉండవు. వాటికి ప్రకృతి ఇచ్చిన సహజ స్వభావం మాత్రం ప్రకారమే ప్రవర్తిస్తాయి. ఇంకాస్త బలంగా చెప్పాలంటే ఒక వీడియో మన మనసును కదిలించిందని అది నిజమైపోదు. నిజాన్ని తెలుసుకోకుండా షేర్ చేస్తే మనమే అబద్ధాలకు బలం ఇస్తాం. ఆలోచించండి, తర్వాతే నమ్మండి, అప్పుడే నిజం గెలుస్తుంది. భావోద్వేగం కాదు, నిజమే ముఖ్యం. నమ్మే ముందు తెలుసుకోండి. వైరల్ కాదు, వాస్తవం. గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. ఇంకా మరికొంతమందికి ఈ నిజాల వాల్యూ తెలియచేయాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.